తెలంగాణలో ఓ 10 ఏళ్ల కింద చెరువుల్ని అభివృద్ధి చేసేదానికి అప్పటి ప్రభుత్వము మిషన్ కాకతీయ మొదలుపెట్టినారు. ఎండాకాలం వస్తానే కరువు పని కింద మనుషుల్ని పెట్టి చెరువుల్ని దొవ్వి ఎక్కువ నీరు నిలిచే మాదిరి చేసేవాళ్ళు. అటు ప్రజలకి పని దొరికేది, ఇటు చెరువులో కూడా నీరు ఎక్కువగా నిలువ ఉండేది. ఎండాకాలం కాబట్టి ఎవరు అబ్జెక్షన్ చెప్పలే అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం చెరువుని శుభ్రం చేస్తామంటే ప్రజలు అడ్డం తిరుగుతున్నారు. ఎందుకంటారా? ఇది చూడండి. వగలు వద్దని వగలు కావాలని షర్లున్న నీళ్లను కిందికి పంపించొద్దు, ఎండాకాలంలో నీళ్లు లేనప్పుడు మంచిగా చేసుకోవాలి అని పబ్లిక్. ఇప్పుడు చేస్తేనే అప్పటి వరకు మంచిగా అవుతుందని సర్కారోళ్ళు. అబ్బో, వరంగల్లో ఉన్న భద్రకాళి చెరువు మీద లడాయి లసవత్తరంగా అవుతుంది. పోండ్రి వరంగల్, హన్మకొండ, కాజీపేట మూడింటి నడుము ఉంటది భద్రకాళి చెరువు. 15 ఏళ్లకించి వానాకాలంలో మీదికించి గట్టిగా వరదలు వచ్చి చెరువు నింతనే ఉన్నది. అట్టోపాలిగా చెరువు కట్ట దిగి వరంగల్ ఉన్నంత చెరువును కూడా చేసింది. అట్ట కావద్దనే చెరువు చుట్టూ కట్టను గట్టిగా చేసేటందుకు, చెరువుని ఈగింత దోవి లోతు చేసేటందుకు ఇకమతి చేస్తున్నామని అధికారులు అంటుంటే, షర్లున్న చేపల్ని పట్టుకొని వీటిని అమ్ముకొని బతుకులెల్ల తీస్తున్నాం. ఇప్పుడు షర్ల నీళ్ళని వెళ్ళిపోతే మేమేం చేయాలి? ఎండాకాలంలో షర్ల నీళ్లు తగ్గినాక మేము చేపలు పట్టుకున్నాక మీ పని మీరు చేసుకోరి అని అక్కడి జాలరన్నలు లడాయికి దిగిరు. ఉన్న ఒక చెరువు మేము 50 కాంచి ఇప్పుడు 450 మంది బతుకుతున్నాం. రెగ్యులర్గా అయితే 250 మంది రెగ్యులర్గా బతుకుతున్నాం. ఇప్పుడు మా ఈ చెరువు అకస్మాత్తుగా నీళ్లు తీసేస్తే మా జీవనోపాధి పోతుంది అని చెప్పి ఉద్దేశంతో మీరు ధర్నా చేయవలసి వచ్చింది. గిట్టగా చెరువుకు గండి కొట్టేందుకు పోయిన అధికారులకు అడ్డం తిరిగి అక్కడి పబ్లిక్ భూగర్భ జలాలు తగ్గుతాయని గరానికి వస్తున్నారు. వ్యవసాయ భూముల సంగతి అట్టుంచులు కానీ ఇండ్ల బోర్లు ఎండిపోయేటి కథ అవుతుంది అంటున్నారు. చిన్నప్పటి నుంచి ఇక్కడ చేపలు పట్టినా ఇదే చెరువు మా తాతల తండ్రుల కాంచే ఆధారం లేకుండా అయితే తీసి నీళ్ళు తీసి బతుకు లేకుండా అయితే అంత ఎటు ఉన్నా కూడా ఎటు పోయి ఒక రోజు జ్వరం వచ్చి పండుకున్నా, కాళ్ళు వచ్చి పండుకున్నా, మళ్ళీ వచ్చి పట్టుకుంటే 10 రూపాయలు దొరికితే మేము పిల్లలు చదువుకొని బతికేటోళ్ళం. ఆధారాన్ని చూపించాలి అంతే. ఓ కాంచి పంచాయత్ అయితేనే ఉన్నది, ఇంకో కాంచి చెరువు కట్టకు గండి కొట్టనే కొట్టిల్లు. ఓ కాంచి లొల్లి అయితేనే ఉన్నది, ఇంకో కాంచి నీళ్లు కిందికి పోతనే ఉన్నాయి. దినం 150 క్యూసెక్ల నీళ్లు కిందికి పోతాయి అట. అట్ట 15 నుంచి 20 రోజులల్లా చెరువు అంతా ఖాళీ అవుతుంది అట. మరి చూడాలే, చెరువున్న నీళ్లను ఖాళీ చేసినాక అనుకున్నట్టేగా చెరువును నున్నగా చేసి అక్కడి పబ్లిక్ ఆసరి అవుతారో, లేకుంటే కాకుల కొట్టి గద్దలకు వంచినట్టు చెరువున్న నీళ్ళని కిందికి పోయినాక చేతులు ఎత్తేస్తారో అనేటిదిగా రేపు